ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు ఇది ఎప్పటిదో సామెతండి. మరి ఇప్పుడేంటి అంటారా, ఇల్లు కట్టి చూడు ఇంటీరియర్ చేసి చూడు అంటున్నారు. ఓన్లీ ఇలా తీసేయడం అంటించేసుకోవడం, జస్ట్ స్టిక్ సో చేసేసి ఎవరైనా చేసుకో. ప్లెయిన్ కలర్స్ కానివ్వండి, థిక్ కలర్స్ కానివ్వండి, మన ఇంటి కలర్స్కి రిలేటెడ్గా మ్యాచ్ అయ్యేలా కూడా మనం చక్కగా మ్యాచ్ చేసేసుకోవచ్చు. అంటే మీరు షిప్పింగ్ చేయాలి అంటే మేము కార్పెట్ ఇస్తాము, ఇన్స్టాలేషన్ కూడా చేపిస్తాము. నాకు ఇప్పుడు ఇందులో ఫ్లవర్స్ కావాలి, కొంచెం ఏదైనా గ్రాండ్గా బ్యూటిఫుల్గా అనిపించాలి, పీస్ఫుల్గా అనిపించాలి అన్నప్పుడు ఇది ఫ్లవర్స్ యాడ్ చేసుకోవడం, ఫ్రూట్స్ కానీ అలాంటి కస్టమైజేషన్ ఏమైనా ఉంటుందా? మీరు అనుకున్న ఫ్రూట్ డిజైన్స్ కానీ మల్టిపుల్ కలర్స్, మల్టిపుల్ ఫ్లవర్స్ కానీ ఇందులో యాడ్ అవుతాయి. అంటే మన దగ్గర ప్లెంటీ ఆఫ్ వాల్ పేపర్ రోల్స్ ఉంటాయండి, ఓకే, బల్క్ గా వాళ్ళు వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎస్ ఎస్ మెన్షన్ చేశారు 600 టైప్స్ ఉన్నాయి కదా మీ దగ్గర. మన ఆఫీస్ ఏంటంటే నిజాంపేట్ మియాపూర్ మధ్యలో హైటెన్షన్ లైన్లో మెడిప్లస్ మీద ఉంటుందండి. ఓకే, మనం ఆల్మోస్ట్ 8 ఇయర్స్గా మనం ఇంటీరియర్స్లో ఇదే ఆఫీస్లో చేస్తున్నాము. నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు ఇది ఎప్పటిదో సామెతండి. మరి ఇప్పుడేంటి అంటారా, ఇల్లు కట్టి చూడు ఇంటీరియర్ చేసి చూడు అంటున్నారు. మరి ఇంటీరియర్ డిజైన్ కి కూడా అంత ప్రాధాన్యత ఇస్తున్నారు, కొన్ని లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఇక పెళ్లిళ్ళ సీజన్ రానే వచ్చింది, ఇప్పుడు అందరూ ఖాళీగా కూడా ఉంటారు కాబట్టి అందరూ మంచి మంచి ఇంటీరియర్ డిజైనింగ్స్ ఎక్కడ ఉంటాయా, ఎక్కడ మనం ఒక మంచి కంపెనీని చూస్ చేసుకోవాలని చూస్తూ ఉంటారు. మరి నిజాంపేట్లోని మియాపూర్ రోడ్, హై టెన్షన్ రోడ్లోని ఐడియల్ ట్రెండ్స్ ఇంటీరియర్స్ ఒక షాప్ అయితే ఉంది. శ్రీనివాస్ గారి దగ్గర 40 రకాల పైగా ఐటమ్స్ ఉన్నాయట. చిన్న ఇంటీరియర్ డిజైన్స్ మొదలుకొని చాలా పెద్ద ఇంటీరియర్ డిజైన్స్ వరకు చాలా ఐటమ్స్ ఉన్నాయని, అలాగే 600 రకాలకు పైగా వాల్ డెకర్ పేపర్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. మరి ఎంత యూనిక్ గా ఉన్నాయి, ఇక్కడ తీసుకుంటే కస్టమర్స్ కి ఎలా బెనిఫిట్ అవుతుంది తెలుసుకుందాము. నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను, వెళ్ళి తెలుసుకోవాలని. మీరు కూడా నాతో వచ్చేయండి. జనరల్గా ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు లేదా గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు మన చూపు వెంటనే ఎటువైపు వెళ్తుంది, వాల్స్ ఎలా ఉన్నాయి, పైన సీలింగ్ ఎలా చేశారు, ఫ్లోర్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకుంటూ ఉంటాం కదా. మరి ఇక్కడ వాల్స్కి ఫ్లోర్స్కి సంబంధించి ఎలాంటి యూనిక్ మెటీరియల్స్ ఉన్నాయో చూసేద్దాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? వెరీ గుడ్. సో నేనైతే చాలా హైప్ చేసేసాను అనమాట ఆడియన్స్కి, చాలా 40+ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయని చెప్పి. సో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి మీ దగ్గర? సో ఎస్పెషల్లీ ఏంటంటే ఇంటీరియర్కి కావాల్సిన ఎవ్రీథింగ్, యూ నేమ్ ఇట్, వీ హ్యావ్ ఇట్. ఓకే, సో ఏ ప్రోడక్ట్ అయినా మన దగ్గర దొరుకుద్ది. అండ్ వీ డూ సర్వీస్ ఆల్సో. మనం ప్రోడక్ట్స్ ఇస్తాము, సర్వీసెస్ కూడా ఇస్తాము. ఓకే, సో లైక్ ఇప్పుడు రీసెంట్గా మనకి ఇప్పుడు పీవీసీ 3D పీవీసీ షీట్స్ అని వచ్చాయి. సో ఇలాంటివి చాలా డిజైన్స్ వచ్చాయి. ఇందులో మధ్యలో గ్లాస్ తోటి వస్తాయి, మిర్రర్తో, అలా చాలా వెరైటీస్ 3Ds వచ్చాయి ఇప్పుడు. ఇంతకు ముందు ఇలాంటిది చెయ్యాలి అంటే ఇట్ వాజ్ వెరీ ఏక్టిక్ అనమాట. సిఎన్సి కటింగ్ చేయాలి, దాని మీద డ్యూకో పెయింట్ చేయాలి, అవన్నీ చాలా కష్టం. అది ఒక జస్ట్ ఒక వాల్కి చేయాలన్నా 3-4 lakhs అవుతుంది. అలాంటిది ఇది చాలా సింపుల్ గా చాలా తక్కువ రేట్లో కూడా బెస్ట్. ఇదంతా 10,000లో అయిపోద్ది, అంత కూడా కాదు. ఎస్, అంత ప్రైస్ వేరియేషన్ ఉంటుందా దీని వల్ల యూజ్ చేయడం వల్ల? ఎస్ అండి. ఓకే, సో ఇట్ లుక్స్ లైక్ అమేజింగ్ అనమాట, కొత్తగా లుక్ వస్తుంది. చాలా చాలా కలర్స్ ఉంటాయి ఇందులో, హైలైట్ అవుతుంది, వాల్ అంతా కూడా హైలైట్ అవుతుంది. ఇలాంటి ప్రోడక్ట్స్ చాలా వచ్చాయండి. అండ్ ఇంటీరియర్స్లో ఉన్న అంటే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎవ్రీ 6 monthsకి మారిపోతుంది. టెక్నాలజీ మారిన కొద్దీ కొత్తవి వస్తున్నాయి, పాత ఎక్స్పైర్ అయిపోతున్నాయి. సో
మేము అప్ టు డేట్ ఉన్నామండి. ఓకే. కరెంట్లీ వాట్ వీ హ్యావ్ ఇట్ ఈస్ అ మార్కెట్ ట్రెండ్, దట్స్ ఇట్. సో ఇదేంటండి చక్కగా మిర్రర్ లా ఉంది, ఇది కూడా వాల్ కి యూస్ చేస్తారా? ఎస్ అండి, ఇది మొజాయిక్ టైల్స్ అంటారు. మొజాయిక్ టైల్స్. మొజాయిక్ టైల్స్. ఓకే. దీనిలో కూడా చాలా మల్టిపుల్ వేస్ ఉంటాయి, ఓకే. చాలా బాగా కనబడుతుంది. అక్కడ స్టిక్ చేశారు అలాగే ఎస్ అండి, ఈ రెండు ఇవి కూడా అవే అండి. పార్లర్స్ లో గానీ లేకపోతే అలాంటి దగ్గర యూస్ ఎస్ చేసుకోవచ్చు. అండి, చాలా ఏదైనా మనం స్పెషల్ గా మేకప్ రూమ్ కోసం డిజైన్ చేయించుకున్నా అక్కడ యూస్ ఈవెన్ డ్రెస్సింగ్ రూమ్ లో ఎక్కడైనా చాలా హైలైట్ చేసుకోవాలనుకున్న దగ్గర కూడా మనం మిర్రర్ చాలా కాస్ట్ అవుతుంది. మిర్రర్ కంటే ఇవి చాలా ఈజీ అండి. జస్ట్ ఇది ఎంత పడుతుంది ప్రైస్ ఒక్కొక్కటి? ఒక్కొక్క షీట్ ఎంత పడుతుంది? 100-200 రూపీస్ లో పడిపోద్ది అంతే. ఓకే. ఓన్లీ ఇలా తీసేయడం, అంటించేసుకోవడం, జస్ట్ స్టిక్ సో చేసేసి ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే. సో అలాగే ఫ్లోరింగ్ కి మనం ఏ ఫ్లోరింగ్ ఉన్నా కూడా అన్ఈవెన్ లేకపోతే చాలు, ఇలాంటి వినైల్ ఫ్లోరింగ్ కానీ పీవీసీ ప్లాంక్స్ ఓకే ఇలాంటివి కానీ వేసుకోవచ్చు. ఇది వాటర్ రెసిస్టెంట్, ఫైర్ రెసిస్టెంట్, ఎన్ని సంవత్సరాలైనా కూడా ఈజీగా మెయింటైన్ అవుతుంది. ఓకే. అంటే 10 టైల్స్ years లేకుండా దీని యూస్ టైల్స్ ఉన్నా లేకపోయినా పర్లేదు. ఓకే. దిస్ లుక్స్ గుడ్ అన్నమాట. ఇట్స్ వుడ్ కలర్స్ ఉంటాయి, మెయింటెనెన్స్ ఈజీ అండి. ఓకే. ఈ వుడ్ అండి ఇది? వుడ్ పీవీసీ మెటీరియల్. ఓకే. సో ఇవేమంటే ఎన్ని సంవత్సరాలైనా ఏం కాదు, సేమ్ లుక్ ఉంటుంది, క్లీనింగ్ కూడా ఈజీ అండి, లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఓకే. కొంతమంది హైజీన్ ఎక్కువగా ఉండి పూటకి 2-3 సార్లు మోప్ పెడుతూ ఉంటారు, అలా అదైనా సస్టైన్ అవుతుంది? అబ్సల్యూట్లీ ఇట్స్ సస్టైన్, అబ్సల్యూట్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి టైల్స్ మధ్యలో గ్యాప్స్ వస్తాయి, దాంతో కొంత మామూలుగా బ్యాక్టీరియా లాగా వస్తుంటాయి. ఇది దీనివల్ల సేఫ్ జోన్ అనమాట, అవి ఏమి రావు. సో పీవీసీ ప్లాంక్స్ అంట చూడండి, జనరల్గా చాలా మంది ఇళ్ళల్లో చాలా టైల్స్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఫ్లోర్కి సంబంధించి, అలాంటివి ఏవి కూడా చాలా రకాల అడ్వాంటేజెస్ అయితే ఉంటాయంట వీటిని యూస్ చేసుకోవడం వల్ల. అండ్ చాలా కలర్స్, చాలా మోడల్స్ కూడా ఉన్నాయి, ప్లెయిన్ కలర్స్ కానివ్వండి, థిక్ కలర్స్ కానివ్వండి, మన ఇంటి కలర్స్కి రిలేటెడ్గా మ్యాచ్ అయ్యేలా కూడా మనం చక్కగా మ్యాచ్ చేసేసుకోవచ్చు. సో ఇదన్నమాట అడ్వాంటేజ్ దీన్ని తీసుకోవడం వల్ల. ఒకేసారి చాలా మంచిగా అనిపిస్తుంది ఇది. ఇంకా నెక్స్ట్ ఏ ఐటమ్స్ ఉన్నాయి? హోమ్ థియేటర్కి సంబంధించి ఆల్ సొల్యూషన్స్ వీ డూ అండి. ఓకే. అంటే ఎకాస్టిక్ ప్యానెల్స్ వాడతాం. ఇవి వీటిని యూస్ చేస్తారా? ఎస్ అండి. ఇంతకు ముందు మన ట్రెడిషనల్ మెథడ్లో ఏంటంటే ఫ్రేమింగ్ ఛానల్ చేయడము, పాలీవూల్ పెట్టడము, దాని మీద ఫ్యాబ్రిక్, అదొక చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఇప్పుడు అంత అక్కర్లా, మనం ఇంట్లో హోమ్ థియేటర్స్కి లేదా ఎడిటింగ్ రూమ్స్, మూవీ ఎడిటింగ్ రూమ్స్కి వీటన్నిటికి కూడా ఈ ఎకాస్టిక్ ప్యానెల్స్ డైరెక్ట్ మనం వాల్కి పేస్ట్ చేసేస్తే సో ఎకో, నాయిస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా తగ్గిపోతాయి. ఎకాస్టిక్ ప్యానెల్స్. ఓకే. ఒకవేళ ఆల్రెడీ ఇల్లు మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయింది, వాళ్ళు వేరే డిజైనింగ్ లో ఉన్నారు, అప్పుడు కూడా మనం వీటిని యూస్ చేసుకోవచ్చు, ఈజీగా యూస్ చేయొచ్చు. సౌండ్ మనకి ఎక్కువ రావద్దు, నాయిస్ రావద్దు. హోమ్ థియేటర్ అంటేనే అది ప్రాబ్లం. లేదా కాన్ఫరెన్స్ హాల్స్ లో, ఎడిటింగ్ రూమ్స్, మూవీ ఎడిటింగ్ రూమ్స్, మ్యూజిక్ రూమ్స్, వీటిలన్నిట్లలో కూడా ఇది చాలా బెటర్ ఇన్వెస్ట్. చాలా తక్కువ రేట్లో ఎకనామిక్గా వాళ్ళకి స్టిక్ చేసామంటే అయిపోద్ది. మామూలుగా మనం ట్రెడిషనల్ మెథడ్లో చేస్తే 450 రూపీస్ నుండి పర్ ఎసెప్టీ స్టార్ట్ అండి. ఇదంతా 150లో అయిపోద్దండి. అంత డిఫరెంట్. 450 నుంచి 150 వరకు. ఓకే. ఒక చిన్న రూమ్ కి మనం చేసుకోవాలి అంటే అప్రాక్సిమేట్ గా ఎంత కాస్ట్ అవుతుంది? మామూలుగా అది చేయాలంటే మోర్ దెన్ 1 lakh అవుద్దండి. ఇది ఇంతకు ముందు ట్రెడిషనల్ మెథడ్. ఇప్పుడు మూవీ థియేటర్స్ లో ఎలా అయితే ఉంటుందో అది చేయాలంటే ఇది ఆల్మోస్ట్ మీకు 75% కట్ ఆఫ్ అయిపోద్దండి. అండ్ దీంతో పాటు డిజైన్స్ చేసుకోవచ్చండి వీటితోటి. ఒక ట్రెడిషనల్ మెథడ్లో పాస్ట్ మనం ఏదైతే యూస్ చేసాం, మీరు కాస్ట్ ఎక్కువ అవుతుందని చెప్తున్నారు, మరి ఇవి యూస్ చేస్తే మనం ఎంతవరకు కాస్ట్ రిడక్షన్ చేసుకోవచ్చు? చాలా మేడం. యాక్చువల్గా ఇప్పుడు 10/12 రూమ్ అనుకోండి, అరౌండ్ 2 lakhs ప్లస్ అవుతుందండి దానికి ట్రెడిషనల్ మెథడ్లో. ఇవితో అడిగితే 50-60,000లో అయిపోద్ది. చాలా తక్కువ, చాలా డిఫరెన్స్. ఓకే. చాలా బెటర్ అండి. ఇవన్నీ యూస్ చేసుకొని మనం సంపాదించేదంతా ఇంటికి పెట్టేసుకోకుండా కాస్త సేవ్ చేసుకొని కాస్త అమౌంట్ కూడా రిడక్షన్ అనేది ఉంటుంది. ఇంకేం ఐటమ్స్ ఉన్నాయండి? సో వీ హ్యావ్ కార్పెట్స్ అండి. కార్పెట్స్. ఓకే. ఇప్పుడు హోమ్ థియేటర్స్ కూడా మనకి కార్పెట్స్ కావాలి. అండ్ మనకి ఇంట్లో కొద్దిగా క్లాసీ లుక్ కోసం కూడా కార్పెట్స్ వాడతాం. ఓకే. సో ఆల్ టైప్స్ ఆఫ్ కార్పెట్స్ ఉంటాయండి. ఎకాస్టిక్ కార్పెట్స్ కానివ్వండి, పైల్ కార్పెట్, ఎనీథింగ్, అన్ని కార్పెట్స్ ఉంటాయి. సో కార్పెట్ కూడా మనం సర్వ్ చేస్తాం. కాకపోతే ఏంటంటే కార్పెట్ ఒకటి, మెయింటెనెన్స్ ఒకటి ఎక్స్ట్రా. ఓకే. అంటే మీరు షిప్పింగ్ చేయాలి అంటే అక్కడికి మెయింటెనెన్స్ మేము కార్పెట్ ఇస్తాము, ఇన్స్టాలేషన్ కూడా చేపిస్తాము. ఓకే. వి డూ ఆల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. ఓకే. జనరల్గా కార్పెట్స్ అంటే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు, జస్ట్ దాని మీద అలా టచ్ చేసినా కానీ స్మూత్నెస్ కావాలి,
చాలా స్మూత్గా అనిపించాలి అని చెప్పి కొంచెం రిలాక్స్డ్ ఫీలింగ్. సో కార్పెట్స్కి మనం చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి వీటిని కూడా తీసేయక్కర్లేదండి. అండ్ ఇక్కడ కూడా మనకి చూసినట్లయితే యూనిక్గా మనం చాలా ఇళ్లలో చూసినట్లయితే ఈ యాష్ ఏమంటారు, ఈ కలర్ యాషే కదండి, యాష్ కలర్ ఒకటి, ఎక్కువ వైట్ చూస్తూ ఉంటాము. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి కాబట్టి మనం కస్టమైజేషన్, మీరు కస్టమైజ్ చేసి కూడా ఇస్తారు, మాకు ఇలా కావాలి డిజైన్స్ అంటే ఇవ్వగలుగుతాం. కస్టమైజేషన్ కూడా చేస్తారు కాబట్టి ఈజీగా మీ టేస్ట్కి తగ్గట్టుగా కూడా ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ జనరల్గా ఇంట్లో చూసుకున్నట్లయితే మనం టైల్స్కి కూడా చాలా ప్రాధాన్యత ఇస్తాము. టైల్స్ అనేది 80% ఆక్యుపై చేస్తూ ఉంటుంది. మరి టైల్స్కి సంబంధించి ఏమి ఇంటీరియర్ ఐటమ్స్ ఉన్నాయి మీ దగ్గర? ఈ కార్పెట్లో కార్పెట్ టైల్స్ ఉంటాయండి. దాంతో పాటు ఇప్పుడు మీకు చూపించిన వినైల్ ఫ్లోరింగ్లో ఓకే వినైల్ టైల్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఎంత ఈజీ అయిందంటే మార్బల్ ఫ్లోరింగ్, జస్ట్ స్టిక్కర్ తీయడం, కింద ఫ్లోర్కి అతికించేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు ఏంటంటే మీకు ఇంతకుముందు ప్లాంక్స్ చూపించాను కదా, ఇప్పుడు ఈ ప్లాంక్స్ కూడా ఏంటంటే ఇన్స్టాలేషన్ అక్కర్లేకుండా జస్ట్ సెల్ఫ్ అడెసివ్ లాగా కూడా వచ్చేసాయి. ఓకే ఎవరైనా వాళ్ళు కొనేసుకొని జస్ట్ స్టిక్కర్ తీసేసి అతికించేసుకోవచ్చు. ఓకే దట్ ఈజీ వే ఆఫ్ డూయింగ్ ఆఫ్ ఇన్స్టాలేషన్. అది ఎలా ఉంటుంది లైఫ్ టైం మరి లైఫ్ సేమ్ అండి, ఇది ఆల్మోస్ట్ థిక్నెస్ని బట్టి ఉంటాయి. లైఫ్ టైం మినిమం 10 years ఏం కాదండి, ఈజీగా ఉంది. వాటర్ పడినా కానీ చిన్న పిల్లలు ఉన్నప్పుడు కానీ ఏం కాదండి, ఇట్స్ ఎ సేఫ్ ఆల్సో. ఓకే జారడం అలాంటివి ఏమైనా ఉంటాయా? ఉండదండి. ఇది స్కిడ్ కాదండి, యాంటీ స్కిడ్ మెటీరియల్ ఉంటుంది, ఓకే స్కిడ్ అవ్వదు. అండ్ సేమ్ టైం ఇప్పుడు మళ్ళీ మనం ఇప్పుడు మార్బుల్ టైల్స్ వచ్చాయి కదా, 2x2 టైల్స్ వచ్చాయండి. అవైతే ఈజీగా స్టిక్ చేసేసేయచ్చు డైరెక్ట్గా. ఇంట్లో మనం కూడా స్టిక్ చేసేయచ్చు డిఫరెంట్ టైప్స్. సో అవి లుక్ ఏంటంటే అరౌండ్ 200 rupees తోటి వేసారనుకుంటారు, అది ఉండేది మీకు 45 rupeesలో అయిపోద్ది. ఓకే సో ఇట్ గివ్స్ లాంగ్ లైఫ్. సూపర్ అండి. తక్కువ కాస్ట్లో మన ఇంటిని ఇంకొంచెం మంచిగా చేసుకోవడం అనేది చాలా బెస్ట్ థింగ్ అండ్ బెస్ట్ ఆలోచన కూడా. అండ్ ఆల్సో వీ హ్యావ్ లోవర్స్ ఉంది. ఈ లోవర్స్ ఏంటంటే టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్ మధ్యలో మనం ఒక వాల్ పేపర్ లేకపోతే పాలిగ్రాండ్ షీట్ వేస్తాం, చుట్టూ మనకు బార్డర్ రావడానికి లేదా ఒక ఏరియాని మనం హైలైట్ చేయడానికి ఈ లోవర్స్ వాడతామండి. ఓకే ఈ మధ్య ఇది చాలా ట్రెండింగ్ గా ఉన్నాయి. సో బెటర్ లాట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ లోవర్స్ వచ్చాయి. ఇందులో జస్ట్ మనం ప్యానలింగ్ చేసినట్టే చేస్తాము. ఇట్ లుక్స్ వెరీ ఆసమ్ అన్నమాట. ఓకే సో ఇందులో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అంటే ఇందులో కూడా సైజ్ ని బట్టి ఉంటాయా, అంటే స్మాల్ సైజ్ అని బిగ్ సైజ్ అని వేరియేషన్స్ వీటిని బట్టి ఉంటాయండి. చాలా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. కాకపోతే మన వాళ్ళని బట్టి కట్ చేసి డిజైన్ చేసి పెట్టేయడం అన్నమాట. ఓకే శాంపిల్ డిజైన్స్ ఇవి. అంతే. ఓకే ఎవరికి ఏది కావాలన్నా వీ విల్ హ్యావ్. మన దగ్గర ఇంకా ఎక్కువ కావాలంటే మన దగ్గర చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. దే కెన్ విజిట్ అండ్ టేక్ దట్. ఓకే చాలా ఇళ్లలో మనం చూస్తూ ఉంటాము, ఒక గార్డెన్ని కానివ్వండి టీవీ ఏరియాస్లో స్పెషల్గా డెకరేట్ చేసుకోవాలి అనిపించినప్పుడు ఇక్కడ చూపిస్తున్న నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఇట్లా కస్టమైజేషన్ చేసి కూడా వీళ్ళు డెకరేటెడ్ ఐటమ్స్ని ఒక స్పెసిఫిక్ ఏరియా, మనకి హాల్లో కావాలంటే హాల్లో, గార్డెన్లో, బయట కూర్చొని చూడడానికి, అక్కడ చుట్టూ పీస్ఫుల్గా అనిపించడానికి అలాంటి డెకరేషన్ కూడా అందిస్తారంట. ఒక లుక్ అయ్యండి, చాలా బాగా అనిపిస్తున్నాయి. సో జనరల్గా మన ఇల్లు అంటేనే ప్రశాంతంగా ఉండాలి, ఎంత వర్క్ చేసుకొని వచ్చినా కానీ ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉండాలి అనుకుంటాము. ఇప్పుడు గ్రీన్ గార్డెనింగ్ అని చెప్పి ఇంట్లోనే ఒక మూల గార్డెనింగ్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి అపార్ట్మెంట్ కల్చర్ వచ్చినప్పుడు ఆ గార్డెనింగ్ అదంతా లేదు కాబట్టి ఆర్టిఫిషియల్గా మీరు అలాంటివి కూడా ఏమైనా ఇంటీరియర్ డిజైన్స్ ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయండి. ఓకే యాక్చువల్గా మనకి ఇప్పుడు ఆర్టిఫిషియల్ గ్రాస్ అని వచ్చిందండి. మనం న్యాచురల్ గ్రాస్ వాడాల్సిన అవసరం ఉండదు. ఓకే ఈ గ్రాస్ టెర్రస్ నిజంగా గ్రాస్ లానే ఉంది చూడండి. టెర్రస్ లో కానీ బాల్కనీ ఏరియాలో దీన్ని చేసుకుంటాం. ఈవెన్ డిజైన్ కూడా చేసుకోవచ్చు. వాల్ కి ఈ గ్రాస్ తోటి మల్టీ డిజైన్ చేసుకోవచ్చు మనకి ఇష్టం ఉన్నట్టు. ఓకే సో అండ్ ఇట్ విల్ బి అంటే ఈజీ మెయింటెనెన్స్ అండి. ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అవునండి. ఇందులో ఇది చూస్తే ఇది క్రికెట్, మన బాక్స్ క్రికెట్ కి వాడే గ్రాస్ అండి. ఓకే బాక్స్ క్రికెట్ దానితో చేస్తాము. ఓకే కాకపోతే ఏమవుతుందంటే ఇది కాస్ట్ ఎక్కువ ఉంటుందని దీంతో రన్ చేసేస్తారు. సో ఇది ఈజీ వే ఆఫ్ డూయింగ్ అనమాట. దీనిలో ఏంటంటే మెయింటెనెన్స్ ఈజీ అండి. జస్ట్ వాటర్ తో కడిగినా చెత్త వెళ్ళిపోద్ది, కింద నుండి వాటర్ వెళ్ళిపోద్దండి. హోల్స్ ఉంటాయి, సో వాటర్ వెళ్ళిపోద్ది. లైఫ్ కూడా చాలా ఎక్కువ లైఫ్ ఉంటుంది. స్కూల్స్ లో కూడా, స్కూల్స్ గార్డెన్స్ లో కూడా ఇప్పుడు నార్మల్ గా న్యాచురల్ గ్రాస్ వేయట్లేదు, సో ఇవే వాడుతున్నారు. సో ఇది చాలా అంటే ఆల్మోస్ట్ 10-15 years వరకు కూడా ఏ బైక్ రాదండి. ఇందులో కూడా మళ్ళీ డిఫరెంట్ టైప్స్ కదా, ఇది కొంచెం థిక్నెస్ ని బట్టి ప్రైసింగ్ అండి, కలర్ ని బట్టి మారుతూ ఉంటుందండి. అండ్ సేమ్ వే వర్టికల్ గార్డెన్స్ అని కూడా ఉంటాయండి. ఇది సో వాల్ వర్టికల్ గార్డెన్ టైల్స్, ఓకే. సో ఇది మనం వాల్ కి స్టిక్ చేసేస్తాం. సో మల్టిపుల్ డిజైన్స్ ఇలా పెట్టేసి కలరింగ్ డిజైన్ చేసి పెట్టేస్తారు. అంటే శాంపిల్ కోసం ఇది, ఒకవేళ వాళ్ళు అడిగితే వాళ్ళ
వాళ్ళకి ఎలా అందులో చాలా రకాలు ఉంటాయి. ఎలా కావాలంటే మీరు అలా కస్టమైజ్ చేసేసి ఇస్తారు. Yes. నాకు ఇప్పుడు ఇందులో ఫ్లవర్స్ కావాలి, కొంచెం ఏదైనా గ్రాండ్ గా బ్యూటిఫుల్ గా అనిపించాలి, పీస్ఫుల్ గా అనిపించాలి అన్నప్పుడు ఇది ఫ్లవర్స్ యాడ్ చేసుకోవడం, ఫ్రూట్స్ గానీ అలాంటి కస్టమైజేషన్ ఏమైనా ఉంటుందా? ఇందులో కాదు, ఇలానే వెరైటీస్ ఉంటాయి. Okay. ఫ్లవర్స్ తోటి వెరైటీస్ వస్తాయి. మీరు అనుకున్న ఫ్రూట్ డిజైన్స్ కానీ, మల్టిపుల్ కలర్స్, మల్టిపుల్ ఫ్లవర్స్ కానీ ఇందులో యాడ్ అవుతాయి. ఓకే అలా చాలా మల్టిపుల్ వేరియేషన్ ఉంటాయి. ఓకే అలాంటి ఒక శాంపిల్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు మీ దగ్గర? ఇక్కడ ఆల్రెడీ వాల్ కి పెట్టేసి ఉందండి, ఓకే చాలా మంచిగా ఉంటాయి. సో వి డిడ్ మెనీ అండి, అక్కడ చాలా అంటే చాలా మంచి లుక్ వస్తుంది, ఓకే హైలైట్ అవుతుంది వాళ్ళంతా. ఎస్ ఇక్కడ గ్రేప్స్ కలర్ అంటే గ్రేప్స్ లీవ్స్ టైప్స్ లో, ఫ్లవర్స్ టైప్స్ లో కూడా పెట్టారు కాబట్టి ఇక మన ఇష్టం, Yes. అంటే కస్టమర్ ఇంట్రెస్ట్ ని బట్టి మీరు కస్టమైజ్ చేసేసి ఇస్తారు. ఓకే సూపర్ గా ఉన్నాయి శ్రీనివాస్ గారు. ఇంకా ఏం డెకరేటెడ్ ఐటమ్స్ ఉన్నాయి? సో మనకి ఇప్పుడు రీసెంట్ గా పాలీగ్రానైట్ యూవి మార్బుల్ షీట్స్ అని వచ్చాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూస్తే, ఓకే యా ఇది 3 mm థిక్నెస్ లో ఉంటుందండి. ఓ మనము ఒకటి ఏంటంటే మీరు కలర్స్ వేసుకుంటే 3-4 years కి మళ్ళీ మార్చాలి, మళ్ళీ వేయాలి. కానీ ఇది వేసిన తర్వాత 20 years వరకు కూడా ఏం అవసరం. 20 years వరకు లాంగ్ లాస్టింగ్ అండి. డైరెక్ట్ వాల్ కి స్టిక్ చేస్తాము, పెయింటింగ్ అక్కర్లేదు, ఓకే ప్లాస్టింగ్ అయితే సరిపోద్ది. ఇది ఏంటి ఇందులో చాలా డైరెక్ట్ స్టిక్ చేసేస్తే లాంగ్ ఉంటాయి. లాస్టింగ్. మనం వాడే సిలికాన్ ట్యూబ్స్ ని బట్టి ఉంటుంది క్వాలిటీ. ఓకే సో లాంగ్ లాస్టింగ్ అండి, అసలు ఊడిపోవు, బ్యాక్టీరియా రాదు. ఐ హర్డ్ దట్ ఓకే ఈవెన్ మనకి వేరే ఎటువంటి ఇన్సెక్ట్స్ కూడా రావు అని. వీటిని యూజ్ చేయడం వల్ల ఎస్, మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అండి. ఇదే గ్లాసీ లుక్ 10 years పైన కూడా అలానే ఉంటుందండి. ఓకే ఎప్పటికప్పుడు మనం క్లీన్ క్లీన్ చేసుకుంటే. చేసుకోవచ్చు. ఓకే జనరల్ గా కిచెన్ బాత్రూమ్ సైడ్ ఉన్న వాల్స్ గానీ ఈజీగా పాడైపోతాయి, పిల్లలు పదే పదే టచ్ చేయడం వల్ల గానీ. ఇవి వీటి చాలా వల్ల చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అవునండి. ఎలా అంటే దీని యూజెస్ ఎలాగా? డైరెక్ట్ వాళ్ళకి డైరెక్ట్ స్టిక్ చేస్తారండి. మీరు అనుకుంటే డిజైన్స్ కావాలంటే మధ్యలో హైలైటర్స్ పెట్టి డిజైన్ చేయొచ్చు. సో మనం వాళ్ళకి స్టిక్ చేసి వదిలేసేస్తే అయిపోద్ది. అదే స్టిక్ చేయడం అంటే ఇప్పుడు ప్లాస్టింగ్ చేసిన తర్వాత డైరెక్ట్ అందించేయడం దానికి. అంతే అండి. కాకపోతే మనకి ఏమైనా డిజైన్ కావాలనుకుంటే ఇప్పుడు ఒకటి నార్మల్ కలర్ తర్వాత మధ్యలో హైలైటర్స్ రన్ చేయొచ్చు. అట్లా మనం అనుకున్నట్టు కస్టమైజ్ డిజైన్స్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఓకే కానీ లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది, మెయింటెనెన్స్ చాలా ఈజీ అండి. ఇప్పుడు మనం బాత్రూమ్ లో కూడా చాలా వరకు వాల్స్ కి పాడవుతాయి, దీనివల్ల ఏం కావు, జస్ట్ వాటర్ కొడితే పోతాయి. ఓకే సో అంత డిఫరెన్స్ ఎక్కువ ఉంటుందండి. ఓకే నిజంగా 20 years లాంగ్ లాస్టింగ్ ఉంటుందంటే గ్రేటే కదా. మనం చాలా చూస్తుంటాం, ఎంత క్లీన్ చేసినా ఆ గోడలకి మరకలు ఇంకా ఉండిపోతూనే ఉంటాయి. ఇలాంటి థిక్ కలర్స్ ఇంట్లో చిన్న పిల్లలు కానీ మనం ఎక్కువ మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడు ఇది ఒక మంచి ఆప్షన్గా ఉంటుంది. అండ్ యూజెస్ కూడా డైరెక్ట్ స్టిక్ చేయడమే కాబట్టి సో అంత లేబర్ కాస్ట్ కూడా ఏం పడదు, మనకి తక్కువలో అయిపోతుంది. అంటే గ్రానైట్ తో పోలిస్తే చాలా బెస్ట్ ఆప్షన్ అండి, చాలా బెస్ట్. ఓకే అండ్ కిచెన్లో మనం ఇల్లంతా ఎంత నీట్గా ఉంచుకున్నా ఎవరైనా వచ్చినప్పుడు కానీ గబగబా సర్దేసుకుంటూ ఉంటాం, ఆ వాల్స్ అన్నిటికి కూడా మరకలు అవి పడుతూ ఉంటాయి. అలాంటి చోట్ల ఎక్కువ దుమ్ము పడే చోట్ల ఏదైనా ఒక బెస్ట్ ఆప్షన్ ఏదైనా ఉందా? ఉన్నాయండి. యాక్చువల్గా వినైల్ స్టిక్కర్స్ వచ్చాయండి మార్బుల్ కలర్స్ లో. సో మనం ఇంకా కలర్ మార్బుల్స్ వేసినట్టే ఉంటుంది. ఇవి డైరెక్ట్ స్టిక్ చేసేయచ్చండి, కిచెన్ ప్లాట్ఫామ్ కైనా కిచెన్ బ్యాక్ వాల్ కైనా జస్ట్ ఓపెన్ చేసేసి స్టిక్ చేయడమే. సో మళ్ళీ మనకు వద్దనుకుంటే ఒక 6 months తర్వాత వి కెన్ చేంజ్. వెరీ చాలా తక్కువ ప్రైస్ అండి. ఎస్ అండి, చాలా మినిమం కాస్ట్ లో ఉంటది. మనం ఎప్పుడు ఒక 3 months కి 6 months కి ఒకసారి మార్చి కూడా చేసుకోవచ్చు. ఇలా పేస్ట్ చేసేసుకోవచ్చు డైరెక్ట్. అంతే అండి. ఓకే అండ్ ఎన్ని months ఉంటాయండి? అదేం కాదండి, ఎవరన్నా పట్టుకొని ఇగ్గితే తప్ప అదేం కాదు. అండ్ మెయింటెనెన్స్ ఈజీ. ఇప్పుడు ఆయిల్ మరకలైనా అవైనా మన వాల్స్ కి పోవు. అవును, ఇది మాత్రం ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. మిక్సీ పట్టేస్తున్నప్పుడు ఏదైనా వేస్తున్నప్పుడు మొత్తం గోళ్ళకి అంతా అయిపోతుంది, మనం ఎంత క్లీన్ చేసినాక నా మరకలు అలానే ఉండిపోతాయి. సో అందరూ కాదు, ఆప్షనల్గా మాకు నీట్గా ఉండాలి అంటే తక్కువ మెయింటెనెన్స్తో ఈజీగా మెయింటైన్ చేసుకునేలా ఉండాలంటే ఇవి యూస్ చేసుకోవచ్చు. అందరికీ ఒకటే చెప్తున్నారు అనుకోవద్దు. ఎక్కువ టైం ఉండదు మాకు, ఈజీగా క్విక్గా పని అయిపోవాలనుకున్నప్పుడు ఇది ఒక మంచి ఆప్షన్. ఇంకొన్ని డిజైన్స్ చూపిస్తారా మా కోసం? ఇందులో వినైల్స్ లో చాలా డిజైన్స్ ఉంటాయండి. వాళ్ళు ఆఫీస్ విజిట్ అయినా పర్లేదు, మనల్ని రీచ్ అయినా పర్లేదండి, విల్ గివ్ దెమ్ మల్టిపుల్ డిజైన్స్. ఓకే ఇవి కూడా కిచెన్ ఐటమ్స్ ఏనా? ఇది మొత్తం వాల్స్ హైలైట్ చేసుకోవడానికి వాల్ పేపర్స్ అండి. ఇవి నార్మల్ గా రెగ్యులర్ వాల్ పేపర్స్. కాకపోతే ఏంటంటే మన దగ్గర ప్లెంటీ ఆఫ్ వాల్ పేపర్ రోల్స్ ఉంటాయండి బల్క్ గా, వాళ్ళు వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు. మార్కెట్ లో యాక్చువల్ గా 3000 రూపీస్ నుండి ఉంటుందండి ఒక రోల్, మనం 600 రూపీస్ కే ఇస్తాము. అంత ప్రైస్ వేరియేషన్?
ఎందుకని? మనం డైరెక్ట్ బయట నుండి మ్యానుఫ్యాక్చర్ దగ్గర తెప్పిస్తామండి. నుంచి. ఎస్ ఓకే ఓకే. అదర్ కంట్రీస్ నుండి తెప్పిస్తాము, సో మీరు కస్టమర్ కూడా అట్లనే హోల్సేల్ ప్రైస్ లో ఇస్తారా? ఇస్తామండి. ఓకే. ఎస్ సో చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఇది వాల్ పేపర్ అదని అలా ఏ డిజైన్స్ అని మన సీలింగ్ కూడా డిజైన్ చేసుకోవచ్చు డిఫరెంట్ వాల్ పేపర్స్ తోటి. ఓకే. సో మళ్ళీ లాంగ్ లాస్టింగ్ అంత ఈజీగా పోవు. ఎవరైనా కత్తి నైఫ్ తోటో ఏదైనా కట్ చేస్తే తప్ప అది ఈజీగా ఊడి రాదండి. చాలా మంచి ఏంటండి అంటే ఈ పేపర్ మెటీరియల్ ఏంటి? ఇది పీవీసీ మెటీరియల్ అండి. ఇది కూడా పీవీసీ మెటీరియల్. ఓకే. దీన్ని ఎలా యూస్ చేయడం? డైరెక్ట్ పేస్ట్ చేయడమేనా? దానికి సెపరేట్ ఇన్స్టాలర్స్ ఉంటారండి. ఓకే. మేము ప్రొవైడ్ చేస్తాము, వాళ్ళు వెళ్ళి ఇన్స్టాల్ చేస్తారు. ఓకే. అండ్ అలానే కాకుండా కస్టమైజ్డ్ వాల్ పేపర్స్ కూడా ఉంటాయి. సో కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు ఎలా అయినా, మీకు దేవుళ్ళ ఫొటోస్ అయినా లేదా నేచర్ ఆర్ రెయిన్ ఫాల్స్ లేదా మౌంటైన్స్, మీకు ఎలాంటి డిజైన్ కావాలన్నా కూడా మనం కస్టమైజ్ చేసి ఆ వాల్కి తగ్గట్టు మనం డిజైన్ చేసి ఇస్తాం. ఓకే. సో ఎనీ కస్టమైజ్డ్ వన్ వీ కెన్ డూ దట్. ఓకే. చక్కగా ఉంది కదా, మనకి కాస్ట్ కూడా తగ్గుతుంది, డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. కలంకారీ డిజైన్స్ అంటాం కదా మనం, బట్టల్లో కానీ కర్చిప్స్లో కానీ మెటీరియల్స్కి ఎక్కువ యూజ్ చేస్తాము. ఇప్పుడు డైరెక్ట్ ఇంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు కలంకారీ డిజైన్స్లో కావాలంటే. నాట్ ఓన్లీ కలంకారీ, ఏవైనా కస్టమైజ్డ్ డిజైన్స్ కావాలన్నా కూడా చేస్తున్నారు కాబట్టి హ్యాపీగా మీకు ఏది కావాలంటే మీ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా చెప్పి చేయించుకోవచ్చు నీట్గా. ఎస్, మంచిగా ఉన్నాయండి ఫ్లోరల్ డిజైన్స్. ఇలా నాకు కూడా చాలా, ఎక్కడికి వెళ్ళినా కానీ ఫ్లవర్స్, గ్రీన్ కలర్స్ ఇలాంటి పిచ్చి ఉన్న వాళ్ళకి బాగా నచ్చుతాయి. అండ్ ఇందులో ఏంటంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఓకే. వాళ్ళకి ఇప్పుడు నార్మల్గా ఒక వాల్ హైలైట్ చేయాలంటే మినిమం 6,000 ప్లస్ అవుతుందండి. కానీ ఇప్పుడు మనం ఇవి తీసుకుంటే వాళ్ళకి 2,000లో అయిపోద్ది. ఓకే. ఒక పెద్ద వాల్ ఉంది అనుకోండి, ఒక రూమ్ కానీ ఒక వాల్ కానీ ఉన్నప్పుడు యావరేజ్గా ఎంత కాస్ట్ అవుతుంది ఇవి యూస్ చేస్తే? సో మినిమం ఒక 2 రూల్స్ పడుతున్నాయంటే 6,000 ప్లస్ అవుతుంది జనరల్గా. ఇవి మనవి వాడితే 2,000లో అయిపోద్దండి. 2,000 3,000 ఆల్మోస్ట్ చాలా తగ్గుతుంది కాస్ట్ ప్రైస్ అనేది. అవునండి. మనకేమంటే థౌసండ్స్ లోనే ఉంది వేరియేషన్. అవునండి, మనం ఇంపోర్ట్ చేసుకుంటాము, చాలా తక్కువ రేట్లో మనం ఇవ్వగలుగుతాం. ఓకే. పేపర్ క్వాలిటీ కూడా చూడండి, యూ కెన్ సీ దట్ క్వాలిటీ ఏ మాత్రం తేడా ఉండదండి, చాలా ఎఫిషియెంట్ గా ఉంటుంది. ఓకే. ఇది స్మూత్ గా కూడా అనిపిస్తుంది. కొన్నేమో కొన్ని టెక్స్చర్ ఉంటాయి, కొన్నేమో స్మూత్ గా ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఇది చూస్తే అండి, ఇది 3D డిజైన్. ఓకే. ఇది కూడా సేమ్ ప్రైస్ లో వచ్చేస్తుంది. ఇది కొంచెం రఫ్ గా అనిపిస్తుంది. ఇది టెక్స్చర్ లాగా. ఓకే. ఎవరు ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇష్టపడతారు కాబట్టి యాజ్ పర్ దేర్ కన్వీనియన్స్ ని బట్టి. ఇది లైట్ కలర్స్ వేసే వాళ్ళకి సో ఈజీగా ఉంటుంది. వాళ్ళు లైటింగ్ బయట హైలైట్ చేసినవి కాకుండా నార్మల్ గా వాల్స్ వేసుకోవడానికి చేసుకుంటారు. కొంతమంది ఎలా చేస్తారంటే ఒక 2 వాల్స్ 3 వాల్స్ లో 2 వాల్స్ నార్మల్ వేస్తారు, థర్డ్ వాల్ హైలైట్ చేస్తారు. సో అలా చేసుకోవడానికి వరకు. ఓకే. ఒక్కసారి కనుక కస్టమర్స్ మీ దగ్గరికి వచ్చారు అంటే వాళ్ళు డిసప్పాయింట్ అయ్యే ఛాన్సే లేదు. ఎందుకంటే చాలా చిన్న ఐటమ్స్ నుంచి చాలా పెద్ద డెకరేటెడ్ ఐటమ్స్ వరకు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి. అయితే మరి మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? ఓన్లీ తెలంగాణలోనే మీరు ట్రాన్స్పోర్టేషన్ అది చేస్తారా? ఏపీ ఎక్కడైనా ఇండియాలో ఎక్కడికైనా? సౌత్ ఇండియా మొత్తం చేస్తామండి. ఓకే. ఇప్పటికి మనం బెంగళూరులో కూడా హోమ్ థియేటర్స్ చేసాము, చెన్నైలో చేసాము, బాంబేలో చేసాము. ఓకే. ఈవెన్ అక్కడ కూడా దొరుకుతాయి. కాకపోతే మన సర్వీస్ నచ్చి అక్కడ నుండి మనకు కాల్ చేసి మనకి ఇండియా మార్ట్ ద్వారా ఇట్లా చేసినప్పుడు మనం మాట్లాడిన విధానం, మనం చేసిన సర్వీస్ నచ్చి చాలా మంది చేస్తారండి. ఆంధ్రాలో చాలా ప్లేసెస్ లో చేసాము. సో ఓన్లీ ఏంటంటే బెస్ట్ ఏంటంటే సర్వీసు అండ్ క్వాలిటీ ఆఫ్ టాక్, ఎలా మాట్లాడతాము, ఎలా సర్వీస్ ఇస్తాము, మనం ఏం చెప్తున్నాము, చెప్పింది చేస్తున్నామా లేదా, ఇవన్నీ మ్యాటర్స్. సో అందుకే మేము ఇప్పుడు 8 years నుండి మేము ఇలా నిలదొక్కగలుగుతాం. ఓకే. ఇప్పుడు కొంతమందికి కొంత రిక్వైర్మెంట్ ఉంటుంది. మీరు చెప్పినట్టుగా హోమ్ థియేటర్, నాకు ఒక హోమ్ థియేటరే కావాలి, నాకు ఈ వాల్ కి మాత్రమే డెకరేట్ చేయాలి, నాకు టైల్స్ మాత్రమే కావాలి, అట్లా ఇండివిడ్యువల్ కస్టమైజేషన్ ఎనీథింగ్ అండి, ఏదైనా చేస్తాము. మా టీం వస్తారు, చేస్తారు, వాళ్ళకి కావాల్సిన ఐడియాస్ ఇస్తారు, అవసరమైతే డిజైన్ చేసి చూపిస్తారు, వాళ్ళకి ఏది నచ్చిద్దో దాన్ని బట్టే మనం మాట్లాడతాం. కొంతమంది ఏంటంటే ఓన్లీ ఇంటికి రావడానికి కూడా మనీ తీసుకుంటారు. వీఆర్ నాట్ లైక్ దట్. అన్ని చేసిన తర్వాత కూడా కస్టమర్కి ఏదైనా ప్రాబ్లం ఉన్నా వీ నెవర్ ఫోర్స్ దెమ్. మనం అంత క్లారిటీగా ఉంటాము, అంత కాన్ఫిడెంట్గా ఉంటాం. అందుకే మీరు చూస్తే ఇప్పటికి కూడా నాది 4.5 కూడా ఉండదండి, 4.9 out of 5 ఇన్ ఎంటైర్ గూగుల్ రేటింగ్స్. అది ఓన్లీ సాటిస్ఫాక్షన్, కస్టమర్ సాటిస్ఫై అవుతేనే మనం మన్నిక ఉంటుంది.
గ్రేట్ అండి. ఇప్పుడు బిజినెస్ చేసాము అంటే కస్టమర్ సాటిస్ఫాక్షనే మనకి మౌత్ పబ్లిసిటీతోనే మనం ముందుకు వెళ్ళాలి బిజినెస్లో. ఓకే. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే బర్త్డే పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ జరుగుతూ ఉంటాయి. వాళ్ళు పర్టికులర్గా నాకు ఈ డేకి నాకు ఇలా కావాలి, హోమ్ థియేటర్స్ కాకపోయినా నాకు ఈ డెకరేషన్స్ కావాలి అని చెప్తూ ఉంటారు. అక్కడ మీరు ఏమైనా వాళ్ళకి సర్వీసెస్ ఏంటంటే ఇవ్వగలుగుతారు? వర్టికల్ గార్డెన్స్ చాలా పని చేస్తాయండి. వర్టికల్ గార్డెన్ టైల్స్ దే కెన్ యూస్. అవి ఎప్పుడైనా తీసేసుకోవచ్చు, మళ్ళీ పెట్టుకోవచ్చు. దట్ వర్క్స్ అండి. మినిమంగా ఎంత ఛార్జ్ చేస్తారు? అది ప్రైస్ దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళ బడ్జెట్ ని బట్టి. వర్క్ చాలా చాలా ఎకనామిక్ నుండి కూడా ఉంటాయండి. అంటే ఈజీ అని కాదండి. ఇప్పుడు మేము స్కూల్స్ ఉన్నాయి, ప్లే స్కూల్స్లో ఫ్లోరింగ్, గ్రాస్ ఫ్లోరింగ్స్, ప్లే స్కూల్స్లో ఏంటి సాఫ్ట్నెస్ ఉండాలి, వాళ్ళకి కింద పట్ట దెబ్బ తాకకుండా. సో అలాంటి వినైల్ ఫ్లోరింగ్ ఉంటుంది, గ్రాస్ ఉంటుంది, బాస్కెట్బాల్ కోర్ట్స్ స్కూల్స్కి. సో యూ నేమ్ ఇట్ వి డూ ఇట్ అండి ఇన్ ఎనీ ఇంటీరియర్స్. సో మళ్ళీ మేము ఇప్పుడు లాస్ట్ 1 yearగా వీఆర్ డూయింగ్ ఇంటీరియర్స్ ఆల్సో. ఎనీ ఇంటీరియర్ డిజైన్, అది కమర్షియల్ అవ్వచ్చు, ఆఫీస్ అవ్వచ్చు, రెసిడెన్షియల్ అవ్వచ్చు, ఎవరికి ఎటువంటి డిజైన్స్ కావాలన్నా కూడా ఇంటీరియర్స్, వుడ్ వర్క్ కానీ, మాడ్యులర్ కిచెన్స్ కానీ, వాళ్ళ ఓన్లీ రిసెప్షన్ ఏరియా, హాస్పిటల్స్ కానీ, ఎనీథింగ్ వి డూ అండి. సో నేనేం చెప్పగలనంటే ఇట్స్ ఏ 1 step సొల్యూషన్ ఫర్ ఆల్ ఇంటీరియర్స్. ఒక పర్సన్ వచ్చారంటే ఇది లేదంటే ఇక్కడ అది ఇంకొకటి తీసుకోవాలనే ఆలోచన కూడా రాదండి. అన్ని ఒక్క చోటే అవైలబుల్ గా ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఇంతకు ముందు మనము ఊర్లలో బ్రిక్స్ అలా ఉంటే మనకి అది కష్టంగా ఉండేది. ఇప్పుడు అన్ని ఇవే కొత్త స్టైల్ అయిపోయాయి. సో ఇది పియూ స్టోన్ అంటారండి. సో పియూ స్టోన్ ఇటు వాల్స్ ని హైలైట్ చేస్తుందండి. ఇప్పుడు బ్రాడ్కాస్ట్ చేయడానికి కానీ, ఇంట్లో ఒక వాల్ ని చాలా హైలైట్ చేసుకోవడానికి దీని చుట్టూ లైటింగ్, ప్రొఫైల్ లైటింగ్ పెట్టేసి హైలైట్ చేస్తాం. అంటే ఓల్డ్ థీమ్స్ లో లాగా ఏదైనా ఒక గృహ లాగాని కొండల్లో ఉన్నట్టు. నేను రీసెంట్ గా ఒక వీడియో చేశాను, వాళ్ళ చూశాను. సమ్ వాష్రూమ్ కూడా చాలా డెకరేటెడ్ గా ఎక్కడో ఉన్నట్టుగా చేశారు, అడవుల్లో ఉన్నట్టు. సో అలాంటి ప్లాన్ చేసుకోవచ్చు మనం ఒక రూమ్ లో. ఓకే, సూపర్ అండి. ఇది ఎంత కాస్ట్ పడుతుంది? ఇది ఒకటి ఆల్మోస్ట్ 1500 నుండి స్టార్ట్ అండి. అంటే ఒక ఈ షీట్ 1500 నుంచి స్టార్ట్ అవుతుంది. నార్మల్ గా బయట ప్రైజెస్ తో కంపేర్ చేస్తే బెటర్ ఉంది. బయట 3000 నుండి ఉంటాయి. ఓకే, డబుల్ ప్రైస్. ఓకే. ఇందులో చాలా కలర్స్ ఉంటాయి, చాలా ప్యాటర్న్స్ ఉంటాయి. మీరు ఇందాక నుంచి ఎన్ని చెప్తున్నా కానీ నా మనసు అంతా ఇటువైపే ఉంది. అంటే ఇదేంటి, ఫ్లోర్ కి సంబంధించిందా, వాల్ కి సంబంధించిందా? ఇది వాల్ కి అండి. యూవి ఫోమ్ మార్బుల్ షీట్స్ అంటారు. ఫోమ్ మార్బుల్ షీట్స్. ఫోమ్ మార్బుల్ షీట్స్ ఇవి డైరెక్ట్ దీన్ని స్టిక్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ బ్యాక్ సైడ్ స్టిక్కర్ తీసేసి జస్ట్ అంటించేసుకోవడమే. ఇలా తీసేసుకొని ఇలా అంటించేసుకోవచ్చు. ఈ ఫోమ్ తో సహా అంటించేసుకోవచ్చా? సో డైరెక్ట్ అంటించేసుకోవచ్చు. ఇట్ లుక్స్ అమేజింగ్ అనమాట. అంటే మనకి మార్బుల్ స్టైల్ జనరల్ గా ఇట్లా చూసాం కాబట్టి మాకు ఇది ఇలా అని తెలుస్తుంది. మనం స్టిక్ చేస్తే డైరెక్ట్ మార్బుల్ అనే అనుకుంటారు చాలా మంది, టచ్ చేసి చూసినా గానీ. చాలా తక్కువ రేట్లో ఉంటుందండి, చాలా చీప్ ప్రైస్ ఉంటుంది. ఓకే. ఈజీ ఆఫ్ యూజింగ్. ఒక రోల్ ఎంత కాస్ట్ పడుతుందండి? ఇది మనకి ఇప్పుడు ఇది 40-30 రూపీస్లో వస్తుందండి పర్ సెఫ్టీ. ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదండి, బర్త్డే ఫంక్షన్స్ లేదా రిసెప్షన్స్, ఆ తర్వాత కూడా చాలా బోల్డ్ అని ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి రొటీన్గా బ్యాక్గ్రౌండ్లో ఫొటోస్ కూడా అన్నీ ఉన్నాయి, వెనక ఒకటే బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇంట్లో చేసుకునే ఫంక్షన్స్కి ఇది చాలా మంచి ఆప్షన్. చాలా తక్కువ ప్రైస్లో డిఫరెంట్గా ఒక 2-3 రోల్స్ తీసుకున్నా కానీ మనం డిఫరెంట్గా మార్చుకొని చేసుకోవచ్చు. ఒకసారి స్టిక్ చేసిన తర్వాత మళ్ళీ తీయడం, మళ్ళీ పేస్ట్ చేసుకోవడం అలాంటి ట్రై చేయొచ్చు. బట్ మన ఇష్టం. ఓకే. చేసుకొని మన తర్వాత మన దగ్గర ఉన్న సిలికాన్ తోటి స్టిక్ చేసుకోవచ్చు. ఒకసారి స్టిక్ చేసిన తర్వాత ఎన్ని మంత్స్ వరకు ఇలానే ఉంటుంది? ఏం కాదండి, జస్ట్ వాల్ కి ఏమన్నా చెమ్మ ఉంటే తప్ప, ఎవరైనా కట్ చేస్తే తప్ప. ఓకే. ఓకే, సూపర్ అండి. ఒక్కొక్కసారి ఇంట్లో శ్రావణ మాసానికి మనం వ్రతాలు చేసుకుంటూ ఉంటాం. పూజా రూమ్ లో కూడా ఇది మంచిగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఏది యూజ్ చేసినా ఇంట్లో జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇప్పుడు మరి ఇది ఫైర్ రెసిస్టెన్సా లేకపోతే అలా కూడా అడుగుతూ ఉంటారు మనం వీడియో పోస్ట్ చేసిన తర్వాత. అవునండి, ఇది ఫైర్ రెసిస్టెన్స్ అండి. ఓకే. ఇదేం కాదు ఫైర్ కి. అండ్ ఈజీ మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అండి. పూజా రూమ్ లో వాల్స్ కూడా దీంతో హైలైట్ చేసుకోవచ్చు. ఓకే, సరే. ఇప్పుడు నేను ఒక వాల్కి స్టిక్ చేసుకున్నాను, తర్వాత నాకు ఇది వద్దు, నాకు ఏదో ఫంక్షన్ వచ్చింది లేదా పూజ చేసుకోవాలనుకుంటున్నాను. అక్కడ నుంచి తీసేసిన తర్వాత మళ్ళీ పెయింట్ అది వేసి ఆ పెయింట్ డిస్టర్బ్ అవ్వడం కానీ, మరకలు అంటడం అలాంటివి ఏం మరకలు అవ్వండి. కొన్ని అంటించిన తర్వాత మొత్తం వాల్కి ఉన్న పెయింట్ తో సహా వచ్చేస్తుంది కదా, మళ్ళీ నెక్స్ట్ టైంకి ఇబ్బంది అవ్వడం అలాంటివి. శ్రీనివాస్ గారు, మనం చాలా ఐటమ్స్ గురించి మాట్లాడుకున్నాము. వాల్కి సంబంధించి, టైల్స్కి సంబంధించి, ఇంకా డెకరేటెడ్ ఐటమ్స్ లైక్ వర్టికల్ గార్డెనింగ్ అన్నీ ఉన్నాయి. మరి మీ విండోస్కి సంబంధించి ఏం లేవా? ఉన్నాయండి, మీ బ్యాక్ ఉంది. విండో బ్లైండ్స్ అని ఉంటాయి. విండో బ్లైండ్స్ చాలా వేరియేషన్స్ ఉంటాయి.
ఇది కస్టమైజ్ బ్లైండ్స్ అంటారండి వీటిని. ఓ సూపర్. ఇందులో మా నార్మల్ రోలర్ బ్లైండ్స్ ఉంటాయి, జీబ్రా బ్లైండ్స్. ఇందులో కూడా ఏంటంటే సన్లైట్ టోటల్ రిఫ్లెక్ట్ అవ్వటట్టు, లేదా కొంత పర్సెంటేజ్ సన్లైట్ రావాలి, అసలు ఏం రావద్దు, ఎలా కావాలంటే అలా చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అండ్ మనం చాలా మాట్లాడుకున్నాం ఇప్పుడు వెనక వాల్ పేపర్స్ స్టిక్ చేసుకున్నప్పుడు సేమ్ ఆ వాల్ పేపర్స్ ఏవైతే స్టిక్ చేసామో ఆ విండోస్ కూడా మ్యాచ్ అయిపోయేలాగా చేస్తామండి. కస్టమైజ్ చేసుకోవచ్చు. కస్టమైజ్డ్ వాల్ పేపర్ కి మధ్యలో విండో ఉంటే ఆ బ్లైండ్ కూడా అందులోనే ఆ డిజైన్ లో కలిసిపోతుంది. ఇందాక మనం డిస్కస్ చేసుకున్న వాల్ పేపర్స్ కానీ అవి యూజ్ చేస్తారా వీటికి కూడా? ఓ సూపర్. అంటే ఒక పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఇష్టపడే వాళ్ళకి కూడా ఆ కస్టమైజేషన్ దొరుకుతుంది ఫ్రీగా. మరి ఇన్ని చేశారు అంటే వాల్ పేపర్స్ ఉన్నాయి మీ దగ్గర, ఆ ఇంటీరియర్ కి సంబంధించి అన్ని ఉన్నాయి. వుడ్ వర్క్ ఎందుకు ట్రై చేయలేదు? చాలా మంది వుడ్ వర్క్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు కదా కిచెన్ లో కానీ. ఇనీషియల్ గా యాక్చువల్గా ఏంటంటే మనము ఆ ప్రోడక్ట్స్ లో మాత్రమే ఉండి సరే ఇంటీరియర్స్ వుడ్ వర్క్ ఉంటే ఎవరికైనా అసైన్ చేసే వాళ్ళం, కానీ తర్వాత వాళ్ళు ఏం తప్పు చేసినా అది మళ్ళీ మనకి రిమార్క్ అవుతుందని మేమే స్టార్ట్ చేసాము. సిన్స్ 1.5 year గా మేము వుడ్ వర్క్ చేస్తున్నాము. మాడ్యులర్ కిచెన్స్, వుడ్ వర్క్, అది టంకీ ప్రాజెక్ట్స్ కానివ్వండి, కమర్షియల్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఇప్పుడు చాలా హాస్పిటల్స్ లో కూడా చేసాము. సో ఎనీ వుడ్ వర్క్ వి డూ అండి. వార్డ్రూబ్స్, మాడ్యులర్ కిచెన్స్, బెడ్రూమ్స్, వాట్ ఎవర్ దిస్ ఎక్స్టీరియర్స్ డిజైనింగ్స్ అన్ని చేస్తామండి. వాళ్ళకి మనం కావాలంటే 3D ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఇష్టమైన విధంగా మనం డిజైన్ చేసి కస్టమైజ్ చేసి ఇస్తాం. ఓకే. సో అది ఎంటైర్ తెలంగాణ అండ్ ఆంధ్రాలో మనం వుడ్ వర్క్ కూడా చేస్తాం. ప్రస్తుతానికి తెలంగాణ అండ్ ఆంధ్ర. ఓకే. ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చి నాకు ఈ మూవీలో లాగా ఈ కస్టమైజేషన్ కావాలి, లేకపోతే ఎవరో ఇంట్లో చూసాను ఒక ఫోటో తీసుకొచ్చిన ఆ శాంపిల్ తీసుకొచ్చినా కానీ మీరు చేయగలుగుతారా? 100% వీడు. ఓకే. అంటే బెటర్ చేస్తాం. సూపర్ అండి. నిజంగా అన్నట్టు యూ నేమ్ ఇట్ వి డిడ్ ఇట్ అన్నట్టు మీరు చెప్పండి చాలు ఇలా చిటికలో చేసేస్తామని అయితే చెప్తున్నారు. అండ్ సార్ అయితే ఇప్పుడు ఏది కొనుక్కున్నా కానీ నార్మల్గా గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటారు, ఏమైనా వెబ్సైట్స్ ఉన్నాయా, వీళ్ళకి ఇన్స్టా ఉందా, లేకపోతే ఆన్లైన్ సర్వీసెస్ ఏమున్నాయి అని చెప్తూ ఉంటారు. అండ్ ఇక్కడికి రావాలన్నా విజిట్ చేయాలన్నా ఈ అడ్రస్ ఏంటి, మీకు ఏమైనా ఆన్లైన్ వెబ్సైట్స్ ఉంటే అవి కూడా మెన్షన్ చేస్తే కస్టమర్స్ కూడా ఈజీగా ఉంటుంది అప్రోచ్ అవ్వడానికి. మనం ఇప్పుడే రీసెంట్గా లాంచ్ చేసామండి వెబ్సైట్. ఓకే. idealtrends.com. ఓకే, ఆ వెబ్సైట్. అండ్ మన ఆఫీస్ ఏంటంటే నిజాంపేట్ మియాపూర్ మధ్యలో హైటెన్షన్ లైన్లో మెడిప్లస్ మీద ఉంటుందండి. మనం ఆల్మోస్ట్ 8 yearsగా మనం ఇంటీరియర్స్లో ఇదే ఆఫీస్లో చేస్తున్నాము. www.idealtrendsinteriors.com అది వెబ్సైట్ అండి. అందులో కూడా చాలా వరకు ఉంటాయి. అండ్ అప్గ్రేడ్ అండి. మనం ఇనీషియల్గా రీసెంట్లీ స్టార్ట్ చేసాం, చాలా మంది అడుగుతున్నారని, కానీ ఇంకా ముందు ఇంకా దాన్ని ఎక్స్టెన్సివ్గా యూజ్ చేయొచ్చు. అండ్ ఎనీబడి నెంబర్ అందులో కనబడిన నెంబర్కి కాల్ చేయొచ్చు అండి. అండ్ మాకు ఇన్స్టాగ్రామ్ రీల్ కూడా ఉందండి, ఇన్స్టా కూడా ఉందండి ఐడియల్ ట్రెండ్స్కి. దెర్ ఆర్ hundreds of videos there. ఈ ఐడియల్ ట్రెండ్స్ ఇంటీరియర్ నేమ్తో ఉంటుందండి. అక్కడ కూడా మనం చేసినట్టు అప్లోడ్ చేయరండి. సో మనం లైవ్గా చేసే ప్రాజెక్ట్స్ కూడా పెడుతూ ఉంటాం, అందులో కస్టమర్ ఫీడ్బ్యాక్స్ కూడా తీసుకున్నవి పెడుతూ ఉంటాం. న్యూ ప్రొడక్ట్స్ ఏమొచ్చినా అవి కూడా అందులో లాంచ్ మీరు చేసిన వుడ్ వర్క్ కానివ్వండి, ఏదైనా కస్టమైజేషన్ వర్క్ అంతా కూడా అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో ఒక్కసారి ఐడియల్ ట్రెండ్స్ ఇంటీరియర్ కూడా విజిట్ చేయండి. మీకు కావాల్సిన ఇంటీరియర్ డెకర్ ఐటమ్స్ అన్ని కూడా హ్యాపీగా తీసుకెళ్ళిపోండి, అది కూడా చాలా తక్కువ ప్రైస్తో కంపేర్ చేస్తే. సో ఒకసారి విజిట్ చేయండి, హ్యాపీగా ఇంటికి వెళ్ళండి.